ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. పార్వతీ పరమేశ్వరాయ నమ. మనము కార్తీక మాసం కార్తీక పురాణ కథలు చెప్పుకుంటున్నాం. అందరికీ కూడా వారానికి సరిపడేటువంటి కథలు చెప్తున్నాను నేను. మనం కొద్దిగా మూడు కథలుగా 4 చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా అందరికీ కార్తీక మాస కథలు పురాణ కథలు వినడం వల్ల కార్తీక మాసం యొక్క ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఆ భగవంతుడి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మనందరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలనే తపనతో మీకున్నటువంటి పుస్తక రూపంగా ఉన్నటువంటి కార్తీక పురాణ కథల్ని చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను నేను. శ్రద్ధగా విని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుకోండి. ఈరోజు మనము 13వ అధ్యాయం అంటే 13వ రోజు కూడా చెప్పుకోవచ్చు. 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలితం గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? జనక చక్రవర్తికి వశిష్ఠుల మహాముని చెప్తున్నటువంటి కథలు. కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి, వాటిని వివరిస్తాను, సావధానవుడవై వినమని చెప్తున్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయడం మంచిది. ఉపనయనం చేయించడం అసలు చాలా మంచి విశేషం. ఒకవేళ ఉపనయనకు అవు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచినను ఉపనయన ఫలము యొక్క ఫలితం దక్కుతుందట. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తొలగించినను పై చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినలా తాను తరించుటయేగాక తన పితృదేవతలందు కూడా తరింపజేసిన వాడగును. ఇందుకు ఒక ఇతిహాసము కలదు, శ్రద్ధగా చెప్తాను వినమని చెప్తున్నారు. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడని ఒక రాజు ఉన్నారు. అతనికి రూపవతి ఒక భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యానికి వెళ్ళి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందు ఒక వర్ణశాలను ఏర్పరచుకొని కందమూల ఫలాదులను భక్షిస్తూ కాలము గడుపుతున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుతున్నారు. క్షత్రియ వంశునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములు అనుభవించున్నాను. మా కష్టములకు తొలుగుటకు కానున కొంత ధనమిచ్చినడేలా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునగా ఆ తన చేతిలో రాగి పైసలు లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. కుబేరుని మెప్పించి తన ధనపాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి వివాహము చేశాను. నూతన దంపతులిద్దరు కూడా అత్తవారింటికి పంపారు. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతకు ముందు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా గడుపుచు అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమును అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదాని తీరమునకు స్నానార్థమై వచ్చుతూ దారిలో ఉన్నటువంటి సువీరుని కలుసుకొని, ఓయి నీవెవరవు? నీ ముఖవర్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వానివి ఉన్నావు. నీవి అరణ్యమునందు భార్యా బిడ్డలతో నివసించిన కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు, ఓ మహానుభావ, నేను వంగదేశం నేలుచుండడి సువీరుడని రాజును. నా రాజ్యము శత్రువు ఆక్రమించడం వలన భార్యా సమేతుడనై ఎడవిలో నివసించున్నాను. దరిద్రము కంటే కష్టమేది లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్యా విమోగము కంటే గొప్ప సంతానం మరొక లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనై
అందున ఈ కారడవిలో సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి దాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచునని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపగా కన్య నమ్ముకుంటున్నావు. కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకములో పడి బాధపడతారు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమునందు నీ కుమార్తె అంటే రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానం వరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము పొందిగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలితము కూడా తొలగిపోతాయని చెప్పి హితోపదేశం చేయగా, అందరికి రాజు చిరునవ్వి, ఓ మునివర్య, దేవా సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతుకుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖము ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశమును చేజేతులా జారబెడుచుకుంటామా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయనని నిక్కచ్చిగా చెప్పిన వాడారు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వాడిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనం అనేటువంటి నరకంలో పడవేశారు. అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలిస్తూ ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకములు తీసుకుని వచ్చారు. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు మాత్రమే చేసి ఉన్నాను, యజ్ఞయాగాదులు వర్ణించి ఉన్నాను, కానీ నాకు దుర్గతి ఎందుకు కలిదని మనసులో అనుకుంటున్నాడు. నిండు కొలువు తీరిన యమధర్మరాజు వద్దకెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటిలింతకు సమంగా చూచువాడవు. నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుట కానేమిటి, సెలవివ్వండి అని ప్రాధేయపడ్డాడు. అంతటి యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నేనెటువంటి దురాచారము చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశము యందు సువీరుడు అను జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారంతటి పుణ్యపురుషులను నరకమున పడుట ఖాయము. నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియును ధర్మాత్ముడిని ఎరుగుదును. కానీ నీకు ఒక ఉపాయం మాత్రం చెప్పెదను. నీ వంశీయుడుగు సువీరునికి మరి కుమార్తె కలదు. ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితులైన శీలవంతులకు విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయమని చెప్పాను. అటు చేసినలా నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందవచ్చు అని చెప్పినారు. వారిను కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నడుచునను కన్యాదానం ఫలముచ్చును. కనుక నీ వెంటనే భూలోకను వెళ్ళి నేను తెలిపినటువంటి చేసేవేమి ఆ ధర్మకార్యమునికి పితృగణము తరింతురు పోయిరమ్మని పలికెను. శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమునకు వెళ్ళి వర్ణ కుటీరములో ఉన్నటువంటి నివసించిన సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి అతివైభవం వివాహం జరిపాను. అటు కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకి ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. శృతకీర్తి ఇతవు సువీరుని భార్య కన్యాదానం చేయుట. కన్యాదానములకు మహాపాపములు కూడా నశించిపోవును. వివాహ విషయంలో
వాని మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనను దీక్షభుని ఆచరించిన వాడు విష్ణు సాధ్యమును అంటే విష్ణు సాన్నిధ్యమును పొందగలడు. శక్తి కలిగి ఉండి విదాసన చూపువాడు శాశ్వత నరకమునకు వెళ్ళును అని చెప్పిన వారాయన. ఇది 13వ అధ్యాయము ఇక్కడికి సంపూర్ణమైన. సర్వం శివార్పణమస్తు. ఇక 14వ అధ్యాయంలో ఆబోతుని అచ్చుబోసి వదులుట అంటే దీని పేరే వృషోత్సర్గము అంటారు. వృషోత్సర్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని వద్దకు వచ్చి చెప్తున్నారు. కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయవలను. శివలింగ సాలగ్రాములందు దానము చేయుట వలన, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యము వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపమును నశింపజేసుకుందరు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతల తన వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసిన ఆ రాత్రి అంతయు జాగరం నుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సుఖములు అనుభవించి అంతిమందు మోక్ష ప్రాప్తిని పొందగలరని చెప్పారు. కార్తీక మాసంలో విసర్జించవలసిన పదార్థం ఏమిటనేది 14వ అధ్యాయంలో చెప్తున్నారు. ఈ మాసంలో పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు, నీరుల్లిపాయ తినకూడదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణపు రోజున ఎందురు భోజనము చేయరాదు, కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండిని తినకూడదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసమున తైలము రాసుకొని స్నానము చేయకూడదు, పురాణములందు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం చేయడం కుతూహలం కలవారు మాత్రమే గోరువెచ్చటి నీటితో స్నానం చేయవచ్చును. అటు చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరకూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానము ఆచరించవలను. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ స్నానము చేయవలను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యమును ముగించి పూజామందిరం ఉన్నటువంటి శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజ చేయవలను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓ గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణి నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షదాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని షోడశోపచారముల పూజలు చేసి ఈ కార్తీక మాసమంతయు శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములు చేసినచో 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవ సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటు వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశముల వారికి పితృదేవతలకు మోక్షము ప్రాప్తించును.
శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానాయోనులందును జన్మించి తర్వాత నక్కగా, కుక్కగా, పందిగా, పిల్లిగా, ఎలుకగా మొదలగు జన్మలెత్తి ఈ జన్మెత్తవలసి రావచ్చును. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసిన, పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగిన మోక్ష ప్రాప్తి కలుగు అని చెప్పి 14వ కథ ద్వారా మనకు చెప్పబడిన ఆయన. ఇక 15వ రోజు కథ స్పష్టంగా వినండి. మీరు అందరూ కూడా శివనామస్మరణ చేసుకోవడం చాలా విశేషం. సర్వము శివమయం, శివాయ నమః శివాయ నమః అనుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇక 15వ అధ్యాయంలో దీప ప్రజ్వలమునుచే ఎలుక పూర్వజన్మ శృతితో నరరూపాన్ని పొందడం. అంతర్ జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఏం చెప్తున్నాడు, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు, కానీ మరి ఒక ఇతిహాసము చెప్పేది వినమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మాసంలో హరినామ సంకీర్తన చేయుట వలన శివకేశవుల వద్ద దీపారాధన చేయడం వలన పురాణము చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి గొట్టుమిటాడుచున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ్య పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలు పూజించి ధూపదీప నైవేద్యములు చేసిన విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన అట్టివారు దేవదుందుబులు మురుగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోతున్నారు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనను నిష్ఠతో పూజ చేసి ఆవు నెత్తితో దీపం ఉంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా ఇతరుల ఉంచిన దీపమును యుగద్రోసి వృద్ధి చేసిన ఎడల ఆరిపోయిన దీపం వెలిగించును, అట్టి వారల సమస్త పాపములు హరించును. అందరకు కథ కలదు వినుమని వశిష్ఠుల వారు చెప్తున్నారు. సరస్వతి నది తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వచ్చు కార్తీక మాసమంతయు అక్కడనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రము చేసి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణము చదువుతుండెను. ఈ విధముగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలల వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్దకు ఆగాను. నోట కరిచి ఉన్న పత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుతురు వచ్చెను. కార్తీక మాసం అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తిని ఈ ఎలుక వల్ల వెలుగడిచే దాని పాపము హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానికి రూపం మారి మానవ రూపంలో నిలబడేను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచూడగా ప్రక్కన ఒక మానవ నిలబడి ఉంటే గమనించి, ఓయి ఎవడవు నీవు, ఎందుకు నిలబడి ఉన్నావు అని అడిగారు. ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును, రాత్రి ఆహారమును వెతుకుచూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాని నోట కరచి ప్రక్కనున్న దీపం వద్ద ఆగి ఉన్నాను. అక్కడ దీపం చెంత నిలబడగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుడచే నా పాపములు పటాపంచలైనవి, వెంటనే పూర్వజన్మం వచ్చినదని చెప్పగానే, ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూజన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏంటో విశదీకరింపని కొనను. అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వము తెలుసుకొని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడు అన్నటువంటి పేరుతో పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవ పూజలు పితృకర్మలను మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నించుట, పరుల చింత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితమై చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైనవు. దాని వలన నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునికి వెళ్ళి నీ పెరటియందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని తనకి నీతులు చెప్పి పంపించను. ఇది 15వ అధ్యాయము పరిపూర్ణం. 15వ రోజు పారాయణం సంపూర్ణమయ్యను. శుభమస్తు. సర్వం శివార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.